తిథులు, వ్రతాలు. బ్రహ్మదేవుడు వ్యాసమహర్షికి ఇంకా ఇలా చెప్పాడు. హే వ్యాసముని, ఇప్పుడు నేను కొన్ని వ్రతాలను నీకుపదేశిస్తాను. వీటిని శ్రద్ధాభక్తులతో చేసేవారికి విష్ణువు అన్నీ ఇస్తాడు. అన్ని మాసాల్లో, అన్ని నక్షత్రాల్లో, అన్ని తిథుల్లో హరికి ప్రియమైన వ్రతాలున్నాయి. ఏకభుక్తం, నక్తవ్రతం, ఉపవాసం లేదా ఫలాహార వ్రతం ఏది చేసినా శ్రీహరి ఆ వ్రతికి ధన, ధాన్య, పుత్ర, రాజ్య, విజయాలలో ఎన్నెనా గాని అన్ని అయినా గాని ప్రసాదిస్తాడు. దినార్థ సమయే తీతే భుజ్యతే నియమేనేత్. ఏకభుక్తం మితి ప్రోక్తం రాత్రౌ తన్న కదాచన. పగటిలో సగం కాలం గదిచాక భోజనం చేసి మరల 24 గంటలు గడిచేదాకా ఏమీ తినకుండా చేసే వ్రతం ఏకభుక్తం. దివసస్యాష్టమే భాగే మందీభూతే దివాకరే. నక్తం తచ్చ విజానీయాన్న నక్తం నిశిభోజనం. నక్షత్ర దర్శనాన్నక్తం గృహస్థేన విధీయతే. యతేర్ది నాష్టమే భాగే రాత్రే తస్య నిషేధనం. పగటిలో 8వ భాగం గడిచాక సూర్యప్రభలు మందమైపోతున్నప్పుడు భోజనం చేసి మరల 24 గంటల లోపల ఏమీ తినకుండా ఉండడాన్ని నక్తవ్రతమంటారు. గృహస్థు నక్షత్ర దర్శనమయ్యాక తినాలి. యతులు సూర్యాస్తమయానికి కాస్త ముందు భిక్షాటన చేసి తినాలి. పాడ్యమి తిథి నాడు వైశ్వానరుని, కుబేరుని పూజించాలి. వారు సాధకునికి అర్ధలాభాన్ని అంటే ధన, కనక, వస్తు వాహనాదులను ప్రదానం చేస్తారు. పాడ్యమి, అశ్వని నక్షత్రాలు కలిసిన నాడు ఉపవాసం చేస్తే బ్రహ్మదేవుడు సంతోషించి అర్ధాన్నిస్తాడు. తిథి పూజ్యదేవతాలు, ఫలాలు. విద్యయముడు లక్ష్మీనారాయణుడ అర్ధలాభం. తదియ గౌరీ శివుడు, గణేశుడు. చవితి చతుర్వ్యూహాలతో విష్ణువు. పంచమి హరి. షష్ఠి కార్తికేయుడు, సూర్యుడు, రవి. సప్తమి భాస్కరుడు, ఉపవాసం చేయాలి, అర్ధలాభం. అష్టమి దుర్గా. నవమి మాతృకలు, దిశలు అర్ధలాభం. దశమి యముడు, చంద్రుడు, ఏకాదశి ఋషిగణాలు, ద్వాదశి హరి, మన్మథుడు, త్రయోదశి శివుడు, చతుర్దశి పున్నం బ్రహ్మ, అమావాస్య పితృగణాలు, ధన సంపత్తి. ఆదివారం అశ్వనితో మొదలుపెట్టి వరుసగా 4 నక్షత్రాలను, సోమవారం 5 నుండి మరో 4 అలా శనివారం 3టితో మొత్తం 27 నక్షత్రాలను పూజించిన వారి కోరికలన్నిటినీ ఆ నక్షత్రాలు నెరవేర్చగలవు. అధ్యాయం 116.